భాగమే. ఖచ్చితంగా డ్రైవర్లకు బీపీ, షుగరు, ఆ కంటి చూపు, ముఖ్యంగా కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులు కనిపించట్లేదు. ఆయన 60 సంవత్సరాలు వేరే విధంగా ఉపయోగపడతారు స్కూల్లో అని వేరే విధంగా వాడుకోండి. ఒక సబార్డినేట్ గానో, ఆఫీస్ సబార్డినేటరో, లేకపోతే పార్కింగ్కి సంబంధించిన సూపర్వైజరో, లేకపోతే ఇంకే విధంగా వాడుకోవాలని. కానీ ఖచ్చితంగా డ్రైవింగ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే, ఇంతకుముందు అదే అంటున్నాను, మనం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్న రవాణా శాఖ అధికారులు కూడా ఏంటంటే, మీరు ఈ యాజ్ ఫర్ యాజ్ ఈ స్కూల్ చిల్డ్రన్ సేఫ్టీ వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ కావాలి. ఏదో చూడంటే వెళ్దాము ఏమవుతుంది అని కాదు. ఎందుకంటే బస్సు అనేది చాలా ఇంపార్టెంట్. బస్సులు మాత్రమే కాదు, విద్యార్థులను తరలించే ఏ వాహనమైనా, అటు ఆటో రిక్షాలు కావచ్చు, ఓమ్ని బస్సులు కావచ్చు, ఓవర్ రోడ్తో, నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో మనం కొంచెం ఆలోచించాలి. తన కూతురో కుమార్తెనో ఒక ఆటో రిక్షాలో 10 మందిని ఎక్కించి ఆటో రిక్షాలో నా కూతురు తన కూతురుందని తెలిసి కూడా వాళ్ళని పంపిస్తారు. కనీసం ఒక 2 రూపాయలు ఎక్కువ పెడితే ఇంకో ఆటో రిక్షాలో, నలుగురు ఆటో రిక్షాలో పంపించాలనే ఇది ఉండదు. ఆ 10 మంది, ఎందుకంటే ఇంటీరియర్లో ఎక్కడో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే మాకున్నటువంటి దీనికి ఎవ్రీడే చెకింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకరోజు ఒకరు చెకింగ్ చేసి సీల్ చేసినా సాయంత్రం వరకు తెల్లారో రిలీజ్ చేసేసుకుంటాం. ఈ లోపల ఏమైపోతుంది, మళ్ళీ జరగకూడదు జరిగిందనుకోండి, 10 మంది ప్రయాణించే విద్యార్థులు ఆటో రిక్షా పోల్తా, పలువురు గాయాలు, లేకపోతే 2 ఇంకా చేస్తారు. మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ రవాణా శాఖను లేకపోతే ఇంకో. నేను ఇంకా ఆ తల్లిదండ్రుల గురించి ఎవరు మాట్లాడతారు? ఆ బాధ కాదు. ఆ తల్లిదండ్రులు మరి ఆ 10 మంది 14 మందిని ఎక్కించే ఆటో రిక్షాలో నా కొడుకు నా కూతురు కూడా నేను ఎక్కించాను, అది నా బాధ్యత అని చెప్పేసి మరి ఎవరు కనీసం ఆలోచించారు. వారి గురించి మన మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే సమాజం కూడా వాళ్ళను ఎవరేమని పరిస్థితి. కాబట్టి నేను ఈ సందర్భంలో ఏంటంటే, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ రోడ్ సేఫ్టీ అన్నది అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మనం ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా సందర్భించుతాము. చాలా రాష్ట్ర ఇటీవలని గుడ్ సమారిటన్ అని మంచి, అంటే ఒక పౌరుడు లాగా ఒక గుడ్ సమారిటన్ అని కేంద్ర ప్రభుత్వము ఒక 25,000 రూపాయలు, అంటే ప్రమాదంలో అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్షతగాత్రుడిని హాస్పిటల్కి తరలించే ఎవరైతే కోరుకుంటారో వారికి 25,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు, వారికి మొన్నటి వరకు 5,000 ఉండేది. గత నెలలోనే ఈ మార్గదర్శకాలు సవరించబడ్డాయి. 25,000 రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 రోజుల క్రితమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని 1,50,000 రూపాయల వరకు మరియు 7 రోజుల వరకు ఆ ఇంపారెంట్, అంటే మొన్ననే గత వారం రోజుల కింద ఇది వచ్చింది. దాని మీద ఇంకా గైడ్లైన్స్ రావాల్సింది. దానిలో భాగంగా మన డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక చొరవ తీసుకొని రోడ్ సేఫ్టీ నోడల్ ఏజెన్సీగా ఎంపానల్ ముందు డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ను ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ యాక్సిడెంట్ కాగానే ఆ నియర్ బై వెళ్తే, ఎందుకంటే గోల్డెన్ అవర్, ఆ 1 అవర్లో ఎవరైతే చికిత్స దొరుకుతుందో ఆ విధంగా చాలా మందికి 60-70% మరణాలను మనం ఆ విధంగా నివారించవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్. రాను రోడ్డు యాక్సిడెంట్ అంటే ఒక కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కన్నా, ఒక వ్యాధుల వల్ల మరణించిన వారి సంఖ్య కన్నా రోడ్డు యాక్సిడెంట్ వల్ల మరణించే వారి సంఖ్య పెరుగుతుండడం అన్నది మనందరికీ ఆందోళన కలిగించాలి. కాబట్టి ఈ రోడ్డు యాక్సిడెంట్ నివారించడంలో భాగంగా మనము, మీకు తెలుసు, గత జనవరి మాసంలో విస్తృతమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఆ ఊళ్ళో జరిగిన